హలో ఫ్రెండ్స్, అవికా వెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. హ్యాపీ సండే దోస్తులు. చలి ఎక్కువగా పెడుతోంది కదా దోస్తులు, ఈ కోల్డ్ వేవ్తో చాలా జాగ్రత్తగా ఉండండి. స్వెటర్లు, క్యాప్లు వేసుకోండి. చెవులకి చల్లగాలి వెళ్ళనివ్వకండి దోస్తులు. కాటన్ పెట్టుకోండి. మరి మీరు ఈరోజు సండే స్పెషల్స్ ఏం వండబోతున్నారో తెలుసుకోవాలనుంది దోస్తులు. మరి మీ ఇంట్లోని సండే స్పెషల్స్ కామెంట్లో తెలియజేయండి. చూద్దాం దోస్తులు, ఎవరెవరు ఏమేమి వంటలు చేస్తున్నారో ఈరోజు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 187తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 187లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అలాగే మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా దోస్తులు? హైప్ చేయండి దోస్తులు. కన్నయ్య, ఎంతసేపు బజ్జుకుంటావు ఈరోజు? ఆకలి వేయట్లేదా కన్నయ్యకి? ప్రొద్దున అప్పుడెప్పుడో తాగిన పాలే సరిపోయాయా చిన్ని బొజ్జులో? ఇంకా ఆకలి వేయట్లేదా? ఆకలి వేస్తేనే లేస్తావా? లే 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 లేచి కొన్ని పాలు తాగి మళ్ళీ బజ్జుకో. నేను డిస్టర్బ్ చేయను. లే 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 లే. ఏమంటున్నాడమ్మా నీ కొడుకు? పడుకున్నాడు అత్తయ్య. చాలాసేపు అవుతుంది పాలు తాగక. లేపుతున్నాను. లేపుకో లేపుకో. ఈ మామయ్య ఎటు పోయిండో ఏమో, ఫోన్ ఎత్తుతానే లేడు. ఎందుకత్తమ్మా? నాకు మామయ్య లేని మనసున పట్టది. ఎంతసేపు అవుతుంది? అసలే ఫంక్షన్కి పోవాలి, టైం అవుతుంది. ఇవాళ కూడా ఫంక్షన్ ఉందా? మరి ఇక మీ పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెళ్లిలో పోకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఎంతసేపు అవుతుంది రెడీ అయ్యి? ఇగరాడు అగరాడు. హలో, ఏంటిదే? ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవు, ఏం చెయ్యవు? అయ్యో వస్తున్నానే, ఓ ఇంటి దాకా వచ్చిన, అందుకే లిఫ్ట్ చేస్తలేను. రా తొందర, ఫంక్షన్కి పోయేది ఉన్నదా లేదా? పోవుడే ఫంక్షన్ పోకపోతే ఎట్లా? ఇల్లు అసలు కన్నయ్యని చూడడానికి వచ్చిందా, ఫంక్షన్లకు తిరగడానికి వచ్చిందా అర్థమైతలేదు. నీ కొడుకు ఏమంటున్నాడు అని అడుగుతుంది. ఆ పెంట నోటితోటి నా మనవడు ఏమంటున్నాడు అని అనొచ్చు కదా, అనది. చూసినావా కన్నయ్య ఎట్లున్నారో వీళ్ళు? నాకు దగ్గరగా ఉండేది మీ నాన్న ఒక్కరే కన్నయ్య, ఆ తర్వాత రాణి ఆంటీ. ఇప్పటిదాకా వీళ్ళిద్దరే నాకు తోడు. ఇప్పటి నుంచి నువ్వే నన్ను చూసుకుంటావు కదూ. నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను కన్నయ్య. ఇప్పటి నుంచి నువ్వే నా జీవితం. అమ్మని బాగా చూసుకుంటావు కదూ. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అమ్మతో ప్రేమగా మాట్లాడితే చాలు. అమ్మ నీకు ఏదంటే అది చేసి పెడుతుంది. అమ్మ పోయేదాకా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. అమ్మని నాన్నని బాగా చూసుకుంటావు కదూ. రావడుతుంది అట్లా పోయి రంగరంగ ఇంత టిఫిన్ తినేస్తానని. మళ్ళా పోంగా తిందాం, దాందేమున్నది? నువ్వు ఇంట్లో తింటానవేమో అనుకుంటానా. ఇంట్లో తింటాను. ఇంట్లో ఎవరు చేసి పెట్టాలా నాకు? రాక రాక గిన్నెళ్ళకి వచ్చిన. మధ్యాహ్నం మా ఫంక్షన్లోనే తినబడుతుంది. రాత్రి వచ్చేసరికి అందరు నిద్రపోతాండ్రు. ఏవో 2 జొన్న రొట్టెలు ఇంత కూర తెచ్చుకొని మనమే తినబడుతుంది. అందరినీ ఇబ్బంది పెట్టుడు ఎందుకని. ఈ పొద్దుగాల టిఫిన్ పెట్టేటోళ్ళు కూడా లేరు, మరి ఏం చేసుడు? అమ్మని చేయమంట తీయండి. ఆగండి కొంతసేపు. అమ్మా, ఏమైందే? ఏమన్నా టిఫిన్ చేయమ్మా, ఆకలి అవుతుంది. ఇక టిఫిన్లు చేసుకుంటా కూర్చొన్నాను ఈడ. పొద్దుగా లేచి నుంచి ఎన్ని పనులు చేస్తానా నేను? ఇంకా పనులు తీరుతానే లేవు. నువ్వేమన్నా సాయం చేస్తావేమో అంటే పెద్ద ఆపరేషన్ అయ్యే 5 రోజులైంది. మెల్లమెల్లగా ఇన్ని కూరగాయలు అవో ఇవో కట్ చేసి వచ్చంటే కట్ చేసియవు. ఒక్కదాన్ని ఎంతకని చేయన్నే, ఇంతమందికని చేయాలి? మనం వచ్చిందే ఇవాళ కదమ్మా, ఇవాళనే కదా నువ్వు చేస్తున్నది. మరి ఇవాళనే వచ్చినాం. ఇల్లంతా ఎట్లున్నది చూసినావా? మొత్తం దుమ్ము దుమ్ము అంతా ఊడ్చి తుడిచి వచ్చిన. అవ చూసినావా అండి ఎట్లా అంటాందో? మనన్నే అంటాంది. మనమే ఇల్లంతా దుమ్ము దుమ్ము చేసినామట. ఇల్లు దుమ్ము ఎందుకుంటుందమ్మా? మేము ఉండనే ఉంటే మీ ఇంట్లో దుమ్ము ఎందుకైంది? వాళ్ళు ఆడోళ్ళు ఏందో అనుకుంటాండ్రు. ఇప్పుడు గిన మధ్యలో వచ్చడం అవసరమా? ఏడ నీటుకున్నాయి వదనమ్మా, ఇల్లంతా దుమ్ము దుమ్ము. ఎవరన్నా చూడ్డానికి వచ్చినా కూడా నన్నే తిట్టుకుంటారు. ఇల్లంతా దుమ్ము దుమ్మున్నది, బాలింతున్నది, చిన్న పిల్లగాడు ఉన్నాడని. అవునమ్మా సరిత. ఏంటి అత్తమ్మా? కావాలనే మీ అమ్మతోటి మాటలు అనిపిస్తున్నావు కదా, మమ్మల్ని తొందర వెళ్ళగొట్టదామని. మధ్యలో నేనేమన్నా అత్తమ్మా?
అమ్మని టిఫిన్ చేయడానికే కదా నేను పిలిచింది. అమ్మా టిఫిన్ చెయ్యే, ఆకలి అవుతుంది. నేను చెయ్య, మధ్యాహ్నం వంట చేస్తా గంతే. టిఫిన్ నేను అసలు చెయ్య. అమ్మా ఏమైంది? ఏం లేదురా కొడుక, ఇగో ఇంత టిఫిన్ లేదు, మన లేదు, దుబ్బ లేదు. పొద్దుగా లేచి నుంచి రాత్రి దాకా బుక్కెడు నీళ్లు కూడా తాగుతలేనిడా. దానికే ఎన్నెన్ని మాటలు అంటాడు చూడు తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి. ఏమైంది వదిన? ఏం లేదురా, అత్తమ్మ వాళ్ళు ఫంక్షన్ పోతున్నారు. మీకు రోజు ఇదే పని అవే? వచ్చినప్పటి నుంచి రోజు పోతాండ్రు, ఒక రోజు ఉంటేంది ఇంట్లో? బంటి ఎందుకు అరుస్తున్నావు? టిఫిన్ చేయమని అమ్మని పిలిచాను. టిఫిన్ చేయను, వంటనే చేస్తానంటుంది. అత్తయ్యకేమో ఆకలి అవుతుందట. దానికే ఇంత గొడవనా? అమ్మా నాకు చెప్తే నేను టిఫిన్ తీసుకొస్తా కానీ ఎన్ని దేవాలి వదిన టిఫిన్లు? నువ్వు తింటావా? బయట తినడు ఎందుకురా, నేను తినా. అమ్మ నీకు నాన్నకు 2, అత్తమ్మకు 1, 3. అన్న ఆఫీస్కే పోయిండు, నేను కూడా ఏదో ఒకటి తెచ్చుకుంటా. నాకు కూడా తెప్పిస్తానవా నే టిఫిను? చేసి చచ్చిపోతానా? తెప్పిస్తానే, నువ్వో లోపలికి. నా కొడుకుతోటే టిఫిన్లు తెప్పించుకుంటాంది. దానికి ఏం పుట్టింది? ఇంట్లో వండుకొని తినరాదా? అవసరమైతే పోయి తెచ్చుకోవాలి. మొత్తం నా కొడుకు పైసలన్నీ కథం పట్టిస్తాంది. అల్లుని సొమ్ము తింటుందా తన దొంగ పొట్టి. ఒక్కనాడు వంట చేయడానికి చస్తాంది. చూసినావా అండి నీ ఎంపరాలు ఎట్లా పడైందో? బిడ్డకి వేయడానికి వచ్చింది చచ్చిపోతాంది. ఏందో మనకేందో చేసినట్టు. మనం బయటనే తినబడుతుంది. రాత్రి బయట నుంచే జొన్న రొట్టె తెచ్చుకోబడుతుంది. ఇంకెందుకు వస్తుంది? టిఫిన్ చేయమన్నావు కానీ అందుకే ఆమె కోపం వస్తుంది. దాని బొందా, టిఫిన్ కూడా వేయకపోతే ఏం చెప్తుందట అది? వీడికి వచ్చి నా కొడుకు సొమ్ము తింటలేదా? తిన్నప్పుడు చెయ్యాలి. ఇవాళ రేపు ఓడి పెడతాడు అత్తలకు. నా కొడుకు కాబట్టి పెడతాడు. అమ్మ ఏం తింటావే? దోశనా ఇడ్లీనా? ఏదోటి వేరా, మళ్ళా స్పెషల్ తెప్పించుకొని తిన్నది అంటారు. నేను చెప్పిన అనుకో, నన్ను చూసి ఇంకొకరు కూడా ఉరికొస్తారు లోపలికి వెళ్ళి. వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు చిట్టారు వస్తారు. ఏదో ఒకటి పట్టుకరా, అన్నొకటే తీరు పట్టుకరా. మళ్ళా నాకు అది నాకు ఇది అని కొట్లాడతారు. సరేనే, అందరికీ దోశ పట్టుకొస్తా. బంటి పైసలు తీసుకోరా. వద్దు డాడీ, నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఎక్కడిరా? అన్నయ్య కదా నువ్వు తీసుకున్నది. ఆయన పెళ్లి కంటే ముందైతే నా కొడుకు పైసా అని తిన్నాం. ఇప్పుడు పెళ్ళాయే, పెళ్ళాం వచ్చే, కొడుకు కూడా వచ్చే. ఇప్పుడు ఇక వాళ్ళందరి పైసా ఏదో తిన్నట్టు ఫీల్ అవుతారు. ఇవి అన్నయ్య పైసలు కాదే, నా పైసలే. పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. పార్ట్ టైం జాబ్ చేస్తున్నావారా? అప్పుడే చదువు అయిపోయిందా మరి? అయిపోయినట్టే, కానీ ఇంకా అయిపోలేదు. ఆ జాబ్ చేస్తున్నా అని చెప్తానే లేవేమరా? అమ్మకు ఏమైనా ఏంచిరా ఫస్ట్ జీతంతో? దానికి బంగారు నగలంటే పిసా. మీరు ఊరుకోండి. నా కొడుకు నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు? అమ్మ ఇది చిన్న జీతమే, ఏదో అట్లా చిన్న చిన్న ఖర్చుల మందం వెళ్ళడానికి అని చేస్తున్నా. పెద్ద జీతం వచ్చినాక ఫస్ట్ శాలరీ తోటి నీకే ఎంచుతా, సరేనా? ఇచ్చినా ఇవ్వకున్నా చేసినా చేయకున్నా ఆ మాట అయితే అన్నవరా చాలు. పెద్దోడైతే పెళ్ళైంది, ఇక ఆ మాట లేదు ముచ్చట లేదు. ఆఫీస్కి పోతాండు వస్తాండు. అన్నయ్యని ఎందుకంటవే? నా బాధ్యత మొత్తం అన్నయ్యకే ఇచ్చిండ్రు కదా. మిమ్మల్ని కూడా అన్నయ్యనే చూసుకుంటున్నాడు. ఏం చూసుకుంటాండ్రా? పైసలు పంపితే అయిపోయినా ఖర్చులకు? అవి ఎటు చాలై మీ అన్న పంపిన పైసలు. ఇక మరి ఏం చేయమంటావే? ఇక్కడ మమ్మల్ని చూసుకోవాలి, అటు నిన్ను చూసుకోవాలి. ఏ నుంచి అయితే చెప్పు అన్నకు. బాగా స్ట్రెస్ ఎక్కువ కాదా? ఇవాళ రేపు అదొకటి కొత్త నేర్చిండ్రు. అట్లా అంటే వాళ్ళు ఏమన్నారని. సరేనే, మీరు లోపలికి పోయి ప్రశాంతంగా కూర్చోండి. నేను టిఫిన్ పట్టుకొస్తా అండ్లకే. ఎందుకు రాగిడ కూర్చుంటే ప్రశాంతంగా ఉండరాదా? ఎవరో వచ్చి గెలుకుతారుగా వచ్చి. పావే లోపలికి పోయిందే నయం. వీడుంటే అందరూ ఓర్వలేని తనంతో చూస్తారు. పోవే నా రూమ్లో కూర్చోపో. ఏంది వదినా ఇది? ఏంది వదినా ఇది? మనం ఎంత ప్రశాంతంగా ఉండేటోళ్ళం మీ ఇంట్లో. నీ పని నువ్వు వేసుకునేదానివి, నా చదువు నేను చదువుకునేటోని. అన్నయ్య రెడీ అయ్యి ఆఫీస్కి పోయేటోడు. వామ్మో, ఈ కొట్లాట ఏంది, కథ ఏంది? ఇక టిఫిన్ కోసం మరేం చేసుడ్రా? మా అమ్మనేమో గట్లా, వీళ్ళేమో గిట్లా. నేనేమన్నా చేద్దామంటే చేయరాకుండా ఉండే. అద్దద్దు వదిన, నువ్వు రిస్క్ తీసుకోకు. ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకుంటేనే తర్వాత గట్టిగా ఉంటారట, అన్ని పనులు చేసుకోగలుగుతారట. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావంటే జీవితాంతం కష్టపడాలి. ఎవరు చెప్పిండ్రా నీకు? బొంబాయి ఆంటీ చెప్పింది వదిన. నిజంగా అంటే ఎంత మంచిదిరా. మన మీద గింత కేర్ తీసుకుంటుంది. హాస్పిటల్ ఉన్న రోజులు పాపం ఆమెనే వండుకొచ్చిందిరా నాకు రానికి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి వదిన.
అరే నువ్వు తొందర పోరని కాలు మొక్కుతా, మళ్ళీ లేట్ అయితే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారు. పోతున్నా వదిన. వదిన నువ్వైతే ఏం తినవా? తినరా ప్లీజ్, నాకు ఇప్పుడు తినాలని కూడా లేదు. అట్లా అనకు వదిన, చిన్నోడికి పాలు రావాలి కదా. ఇడ్లీ తీసుకొస్తా. ప్లీజ్ రా నాన్న, నాతోటి కాదు. బ్రెడ్ పాల ప్యాకెట్ పట్టుకొస్తా. ఉమ్. పాపం మధ్యలో వీడు నలిగిపోతున్నాడు. బంటి చిన్నోడు, వానికేం తెలుసు. శరత్ అయితే టిఫిన్ తినలేడు, బాక్స్ కూడా పట్టుకపోలేడు. ఏం తింటాడో ఏమో. అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రురా దేవుడా అనిపిస్తుంది నాకు. ఎవరు లేకపోతేనేమో నాకు చేసుకోరాదు. శరత్ ఆల్రెడీ హాస్పిటల్లో 4-5 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు లీవులు ఇస్తారు వాళ్ళు కూడా. లేకపోతే శరతే ఇంట్లోండి నన్ను చూసుకునేటోడు. ఎన్ని రోజులు భరించానో ఏమో వీళ్ళను. అమ్మని ఏమనరాదు, వీళ్ళని ఏమనరాదు. నా కర్మ. సరితా, ఏం చేస్తున్నావే? స్నానం చేయించిండ్రా కన్నయ్యకు? చేయించలేదు పెద్దమ్మ, నాకేమో కింద ఊసరాదు. అయ్యో, నువ్వు చేయించుడేందే నీ పిసపాడుగాను. నిన్నెవరన్నారు? మీ అమ్మ, అత్త, మామ అందరు ఉన్నారేమో, వాళ్ళు చేయించలే? గట్టిగా అనకండి ఆంటీ, ఇప్పటికే గొడవలయ్యాయి. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గొడవలేందే? పిల్లగాడు వచ్చిండు, మంచి సంతోషంగా ఉండాలి గాని. నీకు తెలియదు ఆంటీ, ప్లీజ్ గట్టిగా మాట్లాడకుండ్రి. అయినా గొడవ దేనికైందే? టిఫిన్ కోసం ఆంటీ. టిఫిన్ కోసమా? అదంతా పెద్ద కథ ఆంటీ, మళ్ళీ వాళ్ళు వింటారు. ఇంటినని ఇంటేం చేస్తారు గాని అలా తాట తీస్తారా అని. ఈ పిల్లగాడు బాలింత వచ్చిండ్రు, బాలింత స్నానం చేయించాలి, పిల్లగానికి స్నానం చేయించాలి, గవ్వ ఆలోచించాలి గాని తిండి గురించేందే తెల్లారులేవంగానే టిఫిన్ అనుకుంటా. ఏమో ఆంటీ, అమ్మనేమో బాగా పని అయిందంటుంది. ఇప్పుడు ఇక మాకు స్నానం చేయించమంటే ఏం చేయించుతుంది అని అట్లనే ఉంటారే. రానికి మంచి ఉడుకుడుకు నీళ్లు కాబెట్టి పోషణం ఇద్దరం, నేను వాళ్ళ అమ్మ. పిల్ల స్నానం కూడా అయింది, మంచిగా నిద్రపోయింది. బంటిగాడు గోరువెచ్చటి నీళ్లు తెచ్చిస్తే గుడ్డతోటి తుడిచి డ్రెస్ చేంజ్ చేసిన ఆంటీ. ఇప్పుడు పిల్లగాని పట్టుకపోయాడు ఏంచుకత్తా అన్న ఊకుంటారా? మీ అత్త ఆయనతేమన్నా అనుకుంటుందేమో అన్నావు. ఇవాళ అద్దులేండి ఆంటీ, ఇవాళ తుడిచిన మంచిగా వండుకున్నాడు. ఏం తుడిచినావో ఏం పన్నాడో, మంచిగా రాకి తానం పోతే మంచిగా వంట 6-7 గంటలు లేవ్వండి ఎవరు. నీకు కూడా మంచిగా పసుపు నూనె గట్టిగా రాకి పోతే నొప్పులు పోతాయే, లేకపోతే కుసుకుసు అవుతావు. మరి ఏం చేయాలంటే నేను శరత్ తోటి మాట్లాడతావు, ఒక పనామని పెట్టమంటావు. మంచిగా గట్టి రాసిపోసి స్నానం చేయించేటోళ్ళు ఉంటారావు. శరత్ పెట్టా అంటే నేనే పెడతా. మీరు చెప్పుండ్రా ఆంటీ, పెడతాడు. ఈయనకు అవన్నీ తెలియదు, లేకపోతే ఎప్పుడో పెట్టేటోడు. మరి ఆయన పెడతా అన్నాక ఇంకేంది? నేను మాట్లాడతావు, ఎవరు నన్నుంటే చూస్తావు. నీ పిల్లకిన వారెత్తే ఆయన నిన్నంటే ఏమత్తది కానీ నీకేం తెలుస్తుంది? నాకు అన్నీ తెలుసు ఆంటీ, కానీ ఏం చేయలేని పరిస్థితి. నీకు తెలుసానే? తెలుసు ఆంటీ, మా అక్కలిద్దరికి నేనే స్నానం పోసిన రాసి. నువ్వు పోసినావే? అవును, పసుపు నూనె మొత్తం ఒళ్ళంతా గట్టిగా రాసి వేడి నీళ్ళు కాగబెట్టి అందులో అన్ని ఆకులేసి మంచిగా స్నానం పోసిన. మీ అక్కలకు పోసినావే? అవునాంటీ, పిల్లల కోసుడంటే నాకు భయం కానీ అమ్మనే పోసుకున్నది. అక్కలిద్దరికి నేనే చేపించిన. మరి అలా కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదే? మీ అవ్వకెట్లావు సిగ్గులేదు, వాళ్ళకన్నా ఉండాలి కదనే. నా చెల్లెమ్మకు గన్ని వేసింది, మరి దానికేమన్నా వేయాలని వాళ్ళకు ఉండన్నా అద్దా? ఏం మనుషులే వాళ్ళు. వాళ్ళకి గట్ల ఉంటే ఎప్పుడూ వచ్చేటోళ్ళు కదా ఆంటీ. నేను డెలివరీ గిన్ని రోజులు అవుతుంది, ఒక్కళ్ళని వచ్చి చూసిపోతాండ్రా. ఏంటంటే మాకు పిల్లలకు బడి ఉన్నది, బడి పోతుంది, ఆఫీసులు ఉన్నాయి మొగోళ్ళకి అంటున్నారు. ఫోన్ చేసి కూడా మాట్లాడినా. అమ్మకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది, ఎవరన్నా రాండి అని కూడా అడిగిన. ఇంకేం చెయ్యాలంటీ? ఏ పిల్లల కోస మామూలు కోస కాదు. నువ్వేం బాధపడకు బిడ్డ, స్నానానికైతే నేను చూసుకుంటా. ఎవరినో ఒకరిని మాట్లాడతా, మంచిగా రాసిపోతారు. ఇంట్లో వాళ్ళకన్నా ఆలే నయం, పైసలు పోతావా. ఏం తిన్నావే మరి? తిన్నావా లేదా? తినలే ఆంటీ, బంటి బ్రెడ్ కొనుకొస్తా అన్నాడు, పాలు బ్రెడ్ తింటా. నీ పాలు బ్రెడ్ పాడుగాను. ఇక బ్రెడ్ తింటే ఏమవుతుంది? మైదా పిండి. పిల్లగానికి పాల ద్వారా మంచి ఆహారం పోతుంది. నువ్వు మంచిగా తింటే పిల్లగానికి కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పోతుంది. ఇక బ్రెడ్ పిసపిసే తింటే ఆయనకి ఏమొస్తాయి? నేను అంతగానం ఆలోచించలే ఆంటీ, నా కొడుకు పెద్ద పెరిగినాక మంచిగా తినిపించుకుంటా అనుకున్నా. ఇప్పుడు కూడా తినిపించడు అన్నట్టేనే. నువ్వు మంచిగా తింటే పాలు మంచిగా వస్తాయి, న్యూట్రియన్స్ ఉంటాయి అందులో. పాలు అయితే తాగినావా లేదా ప్రోటీన్ పౌడర్ వేసుకొని?
ఇంకా తాగలే. నీ పిసప్ప అడగాను. ప్రోటీన్ పౌడర్ వారేసుకొని ఇంత పాలు తాగు. నేను రానికి వేడివేడి అన్నం వండుతున్నా, అది పట్టుకొస్తావు. అన్నం తినే టైం అయింది, మధ్యాహ్నం అవుతుంది, ఇంకా టిఫిన్ తినలేదట. కన్నయ్య చూసినావా అనయ్య, మీ అమ్మ ఎట్లా చేస్తుందో. మీ అమ్మని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తాను అందరూ. పెద్దగైనాక వాళ్ళందరిని ఒక్క తన్ను నువ్వు మూతి మీదకెళ్ళి. ఇక ఇటు రానే రావద్దు, ఇటు చూడనే చూడద్దు వాళ్ళు. చెప్తానా. ఏది మీ అత్తగారిని ఒకసారి విలువే. నేను ఇంతవరకు వాళ్ళని చూడలే, మాట్లాడలే వాళ్ళతోటి. ఒకసారి విలువ వాళ్ళని జాడి చుతుకారెత్తా. ఇప్పుడు అస్సలు వద్దాంటి ప్లీజ్. మీరు మళ్ళీ వచ్చినప్పుడు పరిచయం చేపిస్తా. ఇప్పుడు అసలే అందరికీ ఇక్కడ దాకున్నది కోపం నా మీద. రింగు రింగు బిల్ల రూపాయి దండ, దండ కాదురా తామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బావి, బావి కాదురా బచ్చల కూర, ఆ కూర కాదురా కుమ్మరి మెట్టు, మెట్టు కాదురా. తర్వాత ఏమో ఉంటుంది అని చెప్పనా. తర్వాత ఏముంటుంది? ఏంటిది మమ్మీ, ఏమో ఏమో పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నావు, నాకేం తెలియదు పో. అయ్యో చిన్నప్పుడు మేము గివ్వే చదువుకున్నామే, కానీ తర్వాత ఏముంటుందో గుర్తుకత్తలేదు. మీ అత్తని అడుగుతా, తెలుసు కావచ్చు. మమ్మీ నువ్వు పిచ్చి పిచ్చి అడిగిన ఇజ్జత్ దియకే ప్లీజ్. అయినా దాన్ని టీయు పడుకున్నది ఎందుకు అట్లా తిప్పుతున్నావు దాన్ని? అయ్యా గట్టన పడితేవేమే, చిన్నపిల్లగాళ్ళను గిట్లనే తిప్పాలి. అమ్మమ్మలు ఎత్తుకొని పాటలు పాడితే అన్నీ తెలుస్తాయి వాళ్ళకు. ఏమైనా పన్నది పన్నది అనుకుంటాడు, వంట పెడితే అయిపోయినా. నిద్ర డిస్టర్బ్ అవుతుంది మమ్మీ దానికి. ఇక్కడ పడుకోబెట్టు, పెద్దగా అయినాక ముచ్చట చెప్పేటప్పుడు అప్పుడు పాటలు పాడాలి. నీకేం తెలుసు? సెయింట్స్ తెలియదు, మన్ను తెలియదు, అన్నిట్లో పేలే నువ్వు చిన్నప్పుడు. మమ్మీ గట్టి గొర్రకు చెప్తున్నా. ఇట్లా పాటలు పాడితేనట చెట్లు కూడా పెరుగుతాయట తెలుసా? ఒకసారి చెట్టు ముందట్టుకొని నువ్వు రోజు పాట పాడు, అది జప్ప జప్ప పెరుగుతుంది. మమ్మీ ఇట్లా నేను పాటలు పాడినావు అనుకో, నా మనవరాలు జప్ప జప్ప పెరుగుతుంది, హీరోయిన్ అవుతుంది. చి నీకు చెప్పి వేస్ట్ మమ్మీ. పనిలో నేను పాట పాడితే నువ్వు మంచిగా నిద్రపోతున్నావు కదా. ఇంకొక పాట పాడతావు, ఇంకా పాట నాకు గుర్తుకత్తలేదు. ఏం పాట పాడాలి మమ్మీ? మంచి మంచి రైమ్స్ చెప్తే చెప్పు, లేకపోతే అసలు నువ్వు వాడనే వాడకు. రైమ్స్ వాడనా? అనేవనిలు రైమ్స్ వాడతావు. జానిలు జానిలు యప్పప్పలు, విటింగు చుగర్లను పప్పలు, తెల్లింగులా చోను పప్పలు, అపనమాత. మమ్మీ నువ్వు పిచ్చి పిచ్చి వాడుతున్నావు మమ్మీ. జానీ జానీ ఎస్ పాప కూడా రాదా నీకు? గదే వాడినా అనుకుంటానవా నువ్వు? నేను వేరేది వాడినా ఇంగ్లీష్ ఫీస్ పాట. ఏంటి చెప్పు? జానీలు జానీలు. జానీ జానీ వాడినావు కదా? కాదంటే ఇది వేరేది. ఉన్న రైమ్స్కే దిక్కు లేదంటే నీకు వేరే రైమ్స్ కూడా వచ్చానే. ఎవరు నేర్పిండే నీకు? అయ్యో గది ఊకే రాదు, అవే యూట్యూబ్లా ఫోన్లు వస్తుంది నాకు. వాటర్ మిలనో మస్క్ మిలనో ఏమో ఉంటుంది కానీ. కోకో మిలన్. గదే గదే అంటది కదా, గంటనే నేర్చుకున్నా నేను. నాకు ఇంగ్లీష్ ఫీజులు ఉన్న రైమ్స్ అన్నీ వచ్చు తెలుసా. అయితే వాడు మమ్మీ, నేను ఒకటి చెప్తా, అది వాడు. చెప్పుకో చెప్పుకో, చెయ్యి కోసుకో, అత్తగారింటికి పెళ్లి చేసుకో. ఇది కూడా అందులో ఉందా కోకో మిలన్లో? ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా అన్ని ఇంటి తెలుస్తుంది. నీకు చదువు అంటేనే ఇట్టం లేదా? ఇది చదువా? అవు, ఇవన్నీ ఉంటాయి. సరే, రింగ రింగ రోజెస్ వాడే. రింగలో రింగలో రోజులు. రింగ రింగ రోజెస్ మమ్మీ. రింగలు నుంచి వచ్చినాయి రింగలు. ఆకిటి పుల్లు పోజులు. మమ్మీ అది లేస్తుంది ఇటు ఇదని. అరే దాన్ని వాడితేనే గిట్ట మంచిగా అన్నదే. నీకు తెలియదు, నువ్వు చిన్నప్పుడు నేను గిట్ట వాడితేనే మంచిగా నిద్రపోయేదానివి. అద్దు మమ్మీ అద్దు, నువ్వు ఇంకోసారి నా బిడ్డ క్రైమ్ చెప్పక చెప్తున్నా. ఆయనతో అది ఇని పెద్ద వేరినాక నీ లెక్కనే మాట్లాడుతుంది. ఇట్లా నాలుగు ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడితే మంచిదే కానీ పెద్ద పెద్ద జాబులు వస్తాయి దానికి. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్కే జాబులు వస్తాయి ఇక. అరే నేను రోజు గిన్ని సెంటాన్సులు మాట్లాడతా, ఇంగ్లీష్ ఫీజు సెంటాన్సులు. నువ్వు ఒకటన్నా మాట్లాడతానవా? నిన్ను గంత చదువు చదివిచ్చి ఏం లాభం? నా మనవరాల్ని కూడా నా లెక్క ఒకసారి తయారు చేస్తా చూడు. వద్దు, నువ్వు ఇంకోసారి రైమ్స్ అస్సలు చెప్పకు. పట్టి పాటలు పాడితే వాడు కావాలంటే. నీకు అదే కరెక్ట్.
అట్టి పాటలు ఏం పాడండి? చింగు జరా చింగు జరా చింగు 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 అది పాడన్నా? అట్లాంటి పాటలు నేర్పుతారు ఎవరన్నా పిల్లలకు? ఎట్లాంటి పాటలు నేర్పిండే నేను? పిస పిస పాటలు నేర్పిండేమన్నా? ఎంత మంచిగా చింగు జరా అని నేర్పుతాన్నా. చింగు అంటే అది ఇంగ్లీషు. వద్దు మమ్మీ, నువ్వు తెలుగు పాటలు వాడితే వాడు, లేకపోతే లేదు. ఇంగ్లీష్ పాటలు అసలు ఇంగ్లీష్ అనే పదమే రావద్దు అందులో చెప్తున్నా. అయితే కాసుకో. ఏందో ఏమో ఒక్కటి గుర్తుకత్తలేదు. ఇంగ్లీష్ ఉంటేనే అత్తాయి నాకు, తెలుగు పాటలు ఒక్కటి రావు. చిన్నపిల్లలు పడుకోవాలంటే లాలి లాలి పాట పాడతారు ఎవరన్నా. ఒక లాలి పాటలు జోల పాటలు నాకు రానే రావు. కావాలంటే లల్లల్లల్లల్లా, లల్లల్లల్లల్లా ఈ పాట పాడమంటే పాడతా. వద్దు మమ్మీ, నీకో దండం నీ పాటకో దండం. నేను నా బిడ్డను వండబెట్టుకొని వండుకుంటా. ఇంకా నయం, నీ పాటలకి దడుచుకొని లేవలేదు, సంతోషించిన. అదే చెప్పనా, ఇంకొక పాట గుర్తుకొచ్చిందా? ఏ పాడతా. నీ పాట వద్దు, నీ కథ వద్దు. పోతుందేమో. గిట్లా చింగరమ్మమ్మలు ఉంటారా ఎవరికన్నా? నీ బిడ్డకు మంచి ఒక చింగర్ ఉన్నదంటే ఇట్లా వాడనిత్తలేదు నన్ను పాటలు. అయ్యో ఏమో పాట గుర్తుకొచ్చే, మర్చిపోయినా. బాబలు బాకు సిప్పులు అవ్వవన్నీ ఒళ్ళు ఎట్టరు ఎట్టరు తిరి బ్యాగ్స్ పుల్లు మన్పరు మై డాక్టర్ గారు మన్పరు. అత్తలేదు కదా ఇది కూడా. అన్నీ పోయినాయి. ఇంతకుముందు గిరేమ్స్ అన్నీ చెప్పుతున్నావు, ఇప్పుడు అన్నీ మర్చిపోతాను. కూకూ మిలియన్ డ్రీమ్స్ గివన్నీ ఒక్కొక్కటి మంచిగా వినాలి. ఇని మళ్ళీ నేర్పుతాను మనవరాలకు. అబ్బా, నాకే ఎంత మంచిగా అనిపిస్తుంది. నా గొంతులో కోవిల గిట్ట ఉన్నదా ఏంది? కూకు అంటుంది కావచ్చు నేను మాట్లాడిన కొద్దీ. సేమ్ సింగర్ లెక్కనే వస్తుంది నా గొంతు. ఓహో, వదినమ్మి వల్ల చాలా జోరు మీద ఉన్నారు, పాటలు పాడుతున్నారు. ఈయన మనవరాల కోసం నేర్చుకుంటానది. కూర్చో. చిన్నప్పుడు నేను మస్తు పాటలు పాడదు ఐస్ మీద ఉన్నప్పుడు. ఆ పాటలు విని అన్నయ్య పడిపోయిందా ఏంటి? ఏం ఆయన గంట సీన్ ఎక్కడుంది అదిని? లేదు లేదు, గంట సీన్ అస్సలకే లేదు. మా సారుకు పాటల మీద నాలెడ్జే లేదు. తక్కిట తటిక 26224 అంటే కూడా తెలియదు. తక్కిట 2624 అంటే ఏంటి వదినమ్మా? నాకు కూడా తెలీదు. నాకేడో తెలుసు, నాకు కూడా తెలియదు. ఏదో గల్ల ఫోన్లలో చూసి నేర్చుకున్నా. నాకు అప్పట్ల సంగీతం నేర్పుతా అన్నాడు మా మామ. అట్లా నేర్చుకుంటే ఎంత మంచిగుండు. ఇప్పుడు సింగర్ అయ్యేది నేను. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు వదిన. ఫోన్లో నేర్చుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ పెడతారు. అదే మరి నేను గవ్వే నేర్చుకుంటాను ఇప్పుడు. వావ్ వదినమ్మ, మీరు గ్రేట్. ఇప్పుడు ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటున్నారా? ఏంటి అవి? మ్యూజిక్ క్లాసెస్ కాదా మీరు నేర్చుకునేది? ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటే ఏమవుతుంది? మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదేనా? గది ఎట్లా నేర్చుకుంటారు? గది గిట్లా పియానోలు వస్తే వస్తాయి మ్యూజిక్, అప్పులు కొడితే వస్తాయి, ఇంకా పిపి పిపి అని ఊదుతే వస్తాయి. గది మ్యూజిక్. అసలు మీకేం తెలుసు? మ్యూజిక్ నేర్చుకుంటున్నారా నేనెందుకు అడుగుతున్నాను? నాకు పిచ్చి కానీ. అవునా, మరేం నేర్చుకుంటున్నారు? ఊకుమిల్లండి ఏంచు. ఏంటి నీకు తెలియదు? గవి నాకంటే ఇంగ్లీష్ ఫీజు కాబట్టి నాకు అన్నీ తెలుస్తాయి. సరే వదినమ్మ, తిన్నారా? తిన్నా, ఇక తిన్నా కాబట్టి ఇక అదంతా అరిగేదాకా ఇట్లా పాటలు పాడుకుంటా. నువ్వేం చేస్తావు తిన్న అరగడానికి? నేనేం చేయను, కాసేపు వాకింగ్ చేసి కూర్చుంటానంతే. అయ్యో గిట్ట ఒకసారి పాటలు పాడి చూడు, తిన్నది అరిగేదాకా మంచిగా అరుగుతుంది తిన్నది. మీరు రోజు అలాగే చేస్తారా? మరి సింగర్లు గట్లనే చేస్తారు, తిన్నది అరిగేదాకా పాటలు పాడతారు. నేను సింగర్ని కదా, నేను కూడా గట్లనే పాట పాడతా. ఓ వదినమ్మ, మాటలు జాగ్రత్త. సింగర్లు ఎవరైనా విన్నారో ఏం చెప్తారు ఇంటే. ఇప్పుడు నేను కూడా సింగర్నే, నేనేం చేసినా ఇంటే. అమ్మో, మీతోటి పెట్టుకోవడం నా వల్ల కాదు. నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. అది ఒక పాట నేర్పి తాగు. వద్దు వద్దు వదినమ్మా, అసలే రాత్రిలో నాకు నిద్ర పట్టట్లేదు. మీరు పాడే పాటలు విని నేర్చుకొని నేను పాడానంటే అంతే సంగతులు. ఏమో ఏమో అనుకుంటా పోతుంది. హలో బంటి, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే రిలాక్స్ అయ్యాను.
ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఏమైంది బంటి? అందరూ ఉన్నారు కదా ఇంట్లో, మీ మమ్మీ డాడీ, సరితక్క వాళ్ళమ్మ, అందుకే అలా ఉందా? ఏమో ఎందుకుందో ఏంటో. నాకైతే అలా ఇంటి నిండా జనాలుంటే ఎంత ఇష్టమో బంటి. హ్మ్. దూరం నుంచి చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు. ఒక్కసారి వచ్చి ఒక పూట ఇక్కడ ఉండు, తెలుస్తుంది నీకు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. బంటి కూడా నాకు అద్దని వారిపోతావు. ఎందుకు బంటి అలా అంటున్నావు? ఏం జరిగింది? ఏదోలే మీను, ఇప్పుడు నీకు చెప్పడం ఎందుకు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఊకే దాని గురించి ఆలోచించకు. నా డైలాగ్ నాకే చెప్తున్నావా తల్లి? ఇన్ని హితబోధలు చేసే నాకే ఇట్లుంటే నీకెట్లుంటుందో ఆలోచించు. అరే, ఏం జరిగిందంటే చెప్పు, మళ్ళీ అలా మాట్లాడతావు. పాపం సరితే వదినని చూస్తేనే బాధ అవుతోంది. నేనేం చేయాలో నాకేం తెలియట్లేదు. హెల్ప్ చేయి బంటి, నీకేది వస్తే అది చెయ్యి. పాపం సరితక్క. బావేమో ఆఫీస్కి వస్తున్నాడు కదా, సరితక్కకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఇక్కడ సురేష్ అన్నయ్య కూడా వెళ్తున్నాడు ఆఫీస్కి. వాళ్ళు జాబ్ చేస్తేనే కదా ఇల్లు గడిచేది. సో సరితక్కని నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా. నాకు సాధ్యమైనంత వరకు చూసుకుంటున్నాను మీను. అన్నీ నేను ఎలా చేయగలను? నాకు చేయడం రాదు కూడా. నువ్వు చేయగలిగేవి చెయ్యి బంటి, అక్కకి సహాయం చెయ్యు. పాపం సరితక్క హాస్పిటల్లో నేను ఒకసారి చూశాను, తన్ని ఏడుస్తూ ఉంది. ఎందుకో ఏంటో. ఏడవకి ఇంకేం చేస్తుంది మీను? చుట్టూ అందరూ రాక్షసులున్నారు. మ్మ్. నిన్నైతే ఫుల్ జోష్లో మాట్లాడావు, ఈరోజేమో ఇలా మాట్లాడుతున్నావు. చెప్పాను కదా మీను, సరిత వదినని చూస్తే బాధేస్తోంది. మరేం చేద్దాం? నేను వచ్చేనా? నీ మొహం, నువ్వొస్తే నీకేం తెలుస్తుంది? నువ్వేం చేయగలవు? ఏం చేయడం ఏంటి, సరితక్కకి వంట చేసి పెడతాను. వంట చేస్తావా? నీకు వంట కూడా చేయొచ్చా? మ్మ్. చేయొచ్చు. నిజంగానా? మ్మ్. చేయొచ్చు బంటి, ఎందుకలా అడుగుతున్నావు? వావ్, అయితే నేను లక్కీ అన్నమాట. ఎంత బాగా చేస్తానో తెలుసా? ఒక్కసారి తిన్నావంటే జీవితంలో మర్చిపోవు. అంత చండాలంగా ఉంటుందా? కాదు బంటి, నువ్వు ఒకసారి ఇక్కడికి రా, నీకేదైనా వండి పెడతాను నా చేతులతో. అప్పుడు తెలుస్తుంది నేను ఎలా చేస్తాను. చూస్తాను మన పెళ్ళయ్యాక ఎన్ని వంటలు వండి పెడతావో. ఎందుకు చేయను బంటి, నీకన్నా ఎక్కువేది కాదు నాకు. చిన్నారి, నా బంగారు తల్లి. అన్నయ్య లేడని బోరు కొడుతుందా నాని? అందుకే బోరు కొట్టి ఊకే పడుకుంటున్నావా? అన్నయ్య ఎక్కడికి పోలేడు తల్లి, ఇక్కడే ఉన్నాడు, సరితాంటి దగ్గరే ఉన్నాడు. అప్పుడప్పుడు మనం వెళ్ళి చూసేద్దామా అన్నయ్యని? నువ్వు అన్నయ్యతో ఇంచక్క ఆడుకోవచ్చు. అన్నయ్య లేడని ఇన్ని రోజులు నేను ఏడ్చాను, అందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా నాని? ఇప్పటి నుంచి నేను ఏడవను, నాకు నువ్వున్నావుగా. అన్నయ్య గురించి ఆలోచిస్తూ నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కదా నేను. సారీ రా నా బంగారు తల్లి. ఇప్పటి నుంచి నాకు నువ్వు, నీకు నేను. అప్పుడప్పుడు మనం అన్నయ్య దగ్గర కూడా వెళ్దాము. చిన్నారి వాడుకున్నదే, ఏం ముచ్చట చెప్తున్నావే దానికి? నీకెందుకు రాజు, మేమేదో ముచ్చట చెప్పుకుంటాం. సంపుతా, నా బిడ్డకు నాకు తెలియకుండా ముచ్చట పెడతావానే? కానీ పెద్దమ్మ. ఇంత తినవు, కూసోవే. ఇప్పుడే నా పెద్దమ్మ. నువ్వేం చేస్తున్నావు రైడా? నీ అవ నేనేం చెప్తాను? ఏమిట మధ్యాహ్నం నా మీద అనుమానాలు మీరు. చిన్నారి దగ్గర కూడా రావద్దా నేను? ఏ నీ ముఖం, రాని వాళ్ళమ్మ ఇంట్లోకి రావడానికి వెనక ముందు అవుతుంది. అత్తమ్మనా? రాణి దగ్గరకు వద్దామనుకుంటాంది, నువ్వు ఉన్నావని వెనక ముందు అవుతుంది. పోనాడు బయటకు, ఆమె కొంతసేపు వస్తుంది కావచ్చు, ఈడ కూర్చుంటుంది మనవరాల దగ్గర. అరే రమ్మని నేనేమన్నానే ఇప్పుడు? నీ అవ సంపుతారు నన్ను. సరిత దగ్గరకు పోయిండ్రా పెద్దమ్మ? పోయొచ్చినా ఇప్పుడే. పాపం దానికి తిండి లేదు, తిప్పలేదు, స్నానం లేదు, జపాన్ లేదు. ఏం మనుషులు ఉన్నారో ఏమో వాళ్ళైతే. స్నానం కూడా వేయించలేరా ఇద్దరికి? చేయించలే. అదే ఇంత వేడి నీళ్ళతో తుడుచుకున్నదట, పిల్లగానికి బట్టలు మార్చుకున్నదట. సపడెక్క కన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి నేనే వేయించుదాం అనుకున్నా. ఏం చేస్తున్నాడు కన్నయ్య? పన్నాడు మంచిగా. ఊర్మి రోగాలు పాడుగాను. ఏమైందిరా? కన్నయ్య కన్నయ్య అని ఇద్దరు రోజు ఎన్నిసార్లు కలవరిస్తారే?
మీకు గంత పిసనా అవే కొడుకులంటే మీ ఆడవాళ్ళకి గంత పిస ఎందుకే? ఆమె మొగోళ్ళకు బిడ్డల మీద ఉండదా? గట్లనే మా కొడుకుల మీద ఉంటుంది. బిడ్డ అంటే బిడ్డ అంతే. కొడుకు అంటే కొడుకు అంతే. నువ్వు నవ్వు సంపుతా నిన్ను. రే చేది ఏందే నువ్వు నా పిల్ల మీద చేయి కూడా వేసుకోవద్దా నేను? అది బాలింత ఇప్పుడు అర్థమైందా? చేతెత్తా కాలెత్తా మూతెత్తా అనుడు కాదు. ఛీ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అత్త? ఓ మరి దాన్ని అక్కడికి పంపిమంటావా చెప్పు తల్లిగారింటికి? అరే నేను ఏమన్నానే ఇప్పుడు? జస్ట్ గిట్ట తల మీద చేయి పెట్టిన గంతే, దానికే నన్ను సాగు చంపుతాంది. ఏమన్నా అంటే అటు పంపిస్తా అంటది. పంపి, నేను కూడా పోతా అటే సపడేక. అది పచ్చి బాలింతరా ఇప్పుడు. అట్లా తల మీద కొట్టుడు ఎడబడతాడ చెయ్యేసుడు చెయ్యొద్దు. తలకాయ నొస్తుంది వాళ్ళకు. కొట్టలేనే వట్టిగా గిట్లా అన్నా. ఎట్లా నద్దురా? బాడీ అంతా పుండు పుండు ఉంటుంది. డెలివరీ అంటే ఏమనుకుంటున్నావు? పునర్జన్మ అంటారు తెలుసా? చిన్న పసిబిడ్డలు ఎట్లా చూసుకుంటారో తల్లిని కూడా అట్లనే చూసుకోవాలి. అట్లనే చూసుకుంటానే నా రాణి. నీరానేతి నీకు అనుకున్నది ఇక రాని. ఎవ్వరికి లేదు నా రాణి. నా రాణి నా చిన్నారి. మంచిది. వర్కడ వారేసి వచ్చిండు, ఇడ కూర్చున్నాడు. ఇక నాడు పని చేసుకోపన్నాడు. కుళ్ళు మా అత్తకు. సంపుతారా రే నిన్ను? మీ అవ్వ కుళ్ళుంటుందిరా. మీరిద్దరు మంచిగా ఉంటే నాకెందుకుంటుందిరా? మా అమ్మకి ఎందుకు ఉంటుంది? అడుగుపో దాన్నే పోయి.